ఇవి చాలా ఇప్పటికి ఇవి చాలు. మీతో పార్సల్ చేయ వెళ్ళు. అయ్యో ఇదేనా పద్ధతిగా ఉందా? పిడకల పేచినట్టు పేర్చుకుని తింటున్నాం. ఇది తీసుకెళ్లి బయట ఇస్తే 100 మంది పేదవాళ్ళు పండుగ చేసుకుంటారు. ఊరికే దిష్టి పెట్టకురా. చీనోర్ మీద దిష్టికే దిష్టి వెళ్తుంది. అలా డైరెక్ట్ గా టీవీలో దూరేస్తున్నామంటారా? ఎక్కడి నుంచి కూడా కనపడుతుంది. రే ఎల్బీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఉంది. ఓహో, ఈ మధ్య స్టేడియంలో క్రికెట్ కూడా ఆడుతున్నారా? రే అమ్మాయి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా ఆ స్టేడియంకి వస్తుందిరా. ఏం మాట్లాడుతున్నారా? తన ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే టీవీలో అయితే అన్ని రీప్లేలు వేస్తారా, స్టేడియంలో అయితే కుదరవు. అందుకని టీవీ ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్యన. రే నా లవ్ కి హెల్ప్ చేస్తానని చెప్పి మీరు అందరూ జోకులు వేస్తున్నారా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. వచ్చే ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేసి పర్ఫార్మ్ చేస్తే చాలు. అక్కడికి అన్ని కాలేజీల ఫ్రెషర్స్ వస్తారు. ఆ అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం కనిపెట్టొచ్చు. రే కాంపిటీషన్ లో నేను సాంగ్ పాడతాను రా. అజ్జి బాబోయ్, నువ్వు పాటలు కూడా పాడతావా? ఏదో ఒకసారి అందుకో. అబ్బాయే సన్నగా అరనవ్వే నవ్వగా నన్ను చూసి అమ్మాయిలే మంచాన పడ్డారే. నిన్ను చూస్తే పడతాలు ఉండవు, పోతాలే. ఈ మాత్రం అచ్చం సకీలలో కంపు కొడుతుంది. సెంటు కొట్టుకో. ట్రై డౌన్ లేదేం లేదు. వాడిని ఊరికి ఏడిపించకరా. అమ్మా ఇప్పుడే లాయర్ గారిని కలిసి వచ్చానమ్మా. కేసును హైకోర్టుకి ఫార్వర్డ్ చేస్తే గెలిచే అవకాశం ఉందని చెప్పారు. అందుకే రేపు సబ్మిట్ చేయబోతున్నాను. ఆ పని ఏందో నాకు చెప్తే నేను చేసి ఉండేవాడిని కదా. రేయ్ నువ్వు శుభ్రంగా చదువుకోరా, అది చాలు. ఒరే చిట్టి, ఇవాళ టిఫిన్ ఏం చేయమంటావురా? నాకు 2 దోశలు చాలమ్మా. నాకు నెయ్యేసి 3 దోశలు కావాలి. నాకు కారం చట్నీతో కావాలి. నాకు కొబ్బరి చట్నీ కావాలి. మీరిద్దరు ఇలా గొడవ పడ్డారంటే మీ కొట్టి గంజిరేడు పోస్తాను. అసలు నాకు కావాల్సినవన్నీ నువ్వు ఎప్పుడు వండి పెడతావు? మనం ఆ కేసు గెలిచి మీ నాన్నగారు వచ్చారంటే మీరేం అడిగితే అది వండి పెడతాను. అప్పుడు అందరం కలిసి సంతోషంగా తినచ్చు. అమ్మా నాన్న ఎప్పుడు వస్తారు? ఎందుకురా? కావాల్సిన అన్ని వండించుకుని తినచ్చు. రే మన కింద కలిసి క్రికెట్ ఆడుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నమస్తే సార్. దీన్ని ఉంచుకోండి సార్. ఐఎమ్ సారీ, దీన్ని ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. రండి. రోజు ఇలాగే ఉంటే హ్యాపీగా. ఈ డ్రెస్ లో నేను సిమ్రన్ లా ఉన్నానా, భూమికలా ఉన్నానా? నేను చెప్పనా ఎలా ఉన్నావు? సరే చెప్పు. మాడలా ఉన్నావు. రేష్మ ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ మన కాలేజ్ ప్రోగ్రామే రా. అవునా? సరే అయితే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. గమ్మునరా. రే పక్క కాలేజ్ అమ్మాయిలు చాలా మంది వచ్చారా. నువ్వేంట్రా కాకి షర్ట్ లో వచ్చావు? పర్వాలేదు లేరా. రేయ్ ఎప్పుడు షర్ట్ మార్చే స్టైల్లో మార్చి సెట్ చేయరా. ఆహా, మొత్తం కంపు అయిపోద్రా. ఏం కాదురా, ప్లీజ్ రా, నేను చెప్పేది రా. లోపల ఏమీ వేసుకోలేదని చెప్తున్నా అనకుండా సింపేశారంట్రా. హే హి లుక్స్ లైక్ అమీర్ ఖాన్. నో హి ఇస్ లుకింగ్ లైక్ సల్మాన్ ఖాన్. బై. బాయ్. నాకు ఫోన్ లేదు, నెంబర్ మాత్రం అడగండి. దీనికి అంత ఇదైపోతారంట్రా. ఆ వచ్చే అమ్మాయిలు నా కంటలతో ఎలా కమ్ముకుంటాను చూడు. హాయ్ మిస్ నోకియా, అవుట్ గోయింగ్ ఫ్రీయా? ఇన్కమింగ్ కూడా ఫ్రీరా. ముందు వెళ్ళని జీప్ లెక్కించండి. అయ్య బాబోయ్, జీప్ అంటున్నారంటే మీరెవరు? కల్చరల్స్ కు మఫ్టీలో వచ్చిన లేడీ పోలీస్ ని. ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ సైజ్ ఎంత? ఎక్సెల్? ఎందుకు? కొంచెం సైఫీలో వచ్చిన స్టేషన్ దాకా వేసుకుందామని. నీకు ఇచ్చేస్తే నేనే వేసుకోవాలి. నాడవరా. ఇది అంతం కాదు, ఆరంభం. ఇది ప్రారంభం. ఏయ్ ప్రీతి ఎక్కడ కనిపించట్లేదు? వాణ్ణి వెతుక్కుంటూ ఏ కుర్రాళ్ళు అనుకో తిరుగుతూ ఉంటుంది. ఏ లూజ్, కుర్రాళ్ళంతా లోనే ఉన్నారే. రండి, డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. మన అనుకున్నట్టు లైట్స్ ఆఫ్ చేయబోతున్నారే. అప్పుడు సైలెంట్ గా బాయ్స్ గుంపులు తూతాం. ఏం చేస్తున్నావు? కాసేపే. 7, 10. అమ్మా చిల్లరమ్మా. పర్వాలేదు, నువ్వే ఉంచుకో. వెళ్ళొస్తాను మూర్తి. మంచిదమ్మా. ఏమండి కాయగూరలు ఫ్రెష్ ఏనా? భలే వారమ్మా. ఇప్పుడే గాయత్రమ్మ గారు 100 రూపాయలు కూరగాయలు పట్టుకెళ్తున్నారు. గాయత్రమ్మ గారు పడిపోయారు. పదండి, 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 పదండి. వస్తాను మేడం. ఈ కుక్క చాలా ముద్దుగా ఉంది. వదిలేయటానికి మనసు రావట్లేదు. టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ప్రీతి, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? ఇప్పటికీ చాలా లేట్ అయింది. మా ఇంట్లో కంగారు పడుతుంటారు. ఇంకొకసారి వస్తానండి. మీరేం దిగులు పడకండి, సాయంకాలానికి అంతా సర్దుకుంటుంది. థ్యాంక్స్.
అక్క అమ్మకేమైంది? పర్వాలేదురా, నిద్రపోతుంది. అవును, అమ్మకి సీరియస్ అని ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసింది. మన వెనకింటి అమ్మాయి. ఓ నాకు కూడా ఆ పిల్లే ఫోన్ చేసింది. ఆ అమ్మాయి లేకపోతే ఈరోజు మన అమ్ముండేది కాదురా. ఏం మాట్లాడుతున్నావు అక్క? అమ్మకి హార్ట్ అటాక్. హార్ట్ అటాక్? నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు అక్క? అమ్మకి హార్ట్ అటాక్ రావడం ఇది రెండోసారి. అమ్మ ఇప్పుడు మనకు అమ్మలా ఉండలేదు, ఓ మంచి ఫ్రెండ్ లాగే ఉండేది. మరి ఈ విషయం మాత్రం ఎందుకు దాచిందక్క? మనం బాధపడకూడదని. ఊరుకోరా, ఇంత మంచి ఫ్రెండ్స్ వదిలి అమ్మ ఎక్కడికి వెళ్ళదు. బాబు గారు, అమ్మగారు బాగున్నారా? బాగున్నారు మూర్తి. ఎరా రాస్కెల్, గీరడానికి నేనేమైనా లాటరీ టికెట్ మనుషులకి బుద్ధి రాదు. ఏమొస్తుందో వాళ్ళకి. ఇడియట్. ఏంటి, పిక్ పాకెట్ కేసా? లేదు, ఈ ఏరియాలో ఒక రౌడీ గ్యాంగ్ ఉంది. బస్సులో వచ్చే పోయే అమ్మాయిల మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుంటారు. వాళ్ళకి ఇదే పనైపోయింది. ఈ రోజు ఆ గ్యాంగ్ లో ఒకడు సరిగ్గా దొరికిపోయాడు. వాడిని కొట్టిన దెబ్బలకి నా చెప్పు కూడా తెగిపోయింది. అవునవును, ఇలాంటి వాళ్ళని కొట్టడానికి ఒక చెప్పు చాలదు. వాళ్ళంతా బేవర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినోళ్ళు. వాళ్ళకి ఇంకా బుద్ధి రావాలంటే తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాలి. అందుకే తలా ఒకటి తగిలించారు. బుద్ధి రాదురా.